నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం జరగబోతోంది. ఒక రకంగా డీలిమిటేషన్. అయితే ఇందులో గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈసారి మహిళలకు భారీగా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అనేది. దాదాపు 75 మంది మహిళలకు ఈసారి అవకాశం వస్తుందట. ఈ అంశాన్ని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే భవిష్యత్తులో సుమారు 75 మంది మహిళలకు శాసనసభకు వచ్చే అవకాశం వస్తుంది అనేది. గత ఎన్నికల్లో 22 మంది మహిళలకు టికెట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ తరపున 20 మంది, జనసేన తరపున ఒకరు గెలిచి సభకు వచ్చారు అనేది. డీలిమిటేషన్ పూర్తయితే శాసనసభలో మహిళల ఆధిక్యం పెరుగుతోంది. అలాగే అన్ని రంగాల్లో మహిళా సాధికారత టీడీపీ హయాంలోనే ప్రారంభమైంది అని బాబు గారు చెప్పుకొస్తూ, ఈ క్రమంలోనే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళల్లో 1.75 లక్షల మందిని ఏడాదిలోగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని కూడా చెప్పారు. వాస్తవానికి ఓకే, అసెంబ్లీ సంబంధించి ఎన్ని నియోజకవర్గాలు, దాదాపుగా 50 నియోజకవర్గాలు పెరుగుతాయనేది ఒక లెక్క జనాభా ప్రాతిపదికన. పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్ని పెరుగుతాయంటే 3-4 పెరుగుతాయనేది, 3 పెరుగుతాయనేది ఒక లెక్క. అయితే అవి పక్కన పెడితే దాదాపు 75 మంది మహిళలకు రాజకీయాల్లో రాణించే అవకాశం, అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం రాబోతోంది ఈ డీలిమిటేషన్ ద్వారా అనేది ఆయన చెప్తున్నమాట.